ఒక వాల్మీకి మహర్షి బాగా పుట్టు దొంగ. పుట్టి నుంచి ఆయనకు దొంగతనమే అభ్యాసం ఉన్నదన్నమాట. కొన్ని రోజులైనాక ఆయనకు 4 పిల్లలు అయినాక కూడా దొంగతనం చేస్తున్నాడు. చెయ్యంగా అనుకోకుండా నారద భగవాన్లు త్రిలోక సంచారి కదా, ఆయన అనుకోకుండా ఈ తోవ పట్టుకుని వస్తున్నాడు. వచ్చేసరికల్లా అప్పుడు ఏమైపోయింది, ఈ దొంగ ఆ నారదుని పట్టుకున్నాడు. మసుకు పడే సమయం అవుతున్నది, పట్టుకోగానే నారదుడు అంటున్నాడు, బిడ్డ నా సంచిలో ఏమి లేవురా బిడ్డ, బట్టలే ఉన్నాయి, నన్ను ఏమనకు చెయ్యకు అని అంటే, ఇసుడి బట్టలనే పెట్టుకొస్తారు పైసలు, ఏమనుకున్నావు అని గట్టిగా దొరకబట్టేసి మాలస వాదిస్తే అప్పుడు ఏం చేసిండు నారదుడు, ఈయన ముఖం గట్టిగా చూసేవారు వీడు పెద్ద మా ఋషి ఉన్నాడు, కానీ వీడికి ఆ రూటు దొరుకుతలేదు, ఎట్లా చేద్దాం, సరే ఎట్లయినా కానీ మంచిగా చేయాలి, నేను రానే వచ్చిన అని ఆయన మనసులో పెట్టుకొని, అరే బిడ్డ నువ్వు ఎన్నేళ్ళ ఇట్లా చేయబట్టి, నాకు పుట్టిన నుంచి ఇదే పని ఉన్నది, మరి ఈ పాపం బాగా కట్టుకుంటున్నావు బిడ్డ, ఈ పాపం పోవాలంటే ఇప్పుడు వట్టే పోతుందా, ఇదంతా పాపం నీకు తలుగుతున్నది అని. పాపం లేదు పుణ్యం లేదు, మొదలు ముల్లెయ్యు అంటున్నాడు అన్నమాట. అట్లా కాదు బిడ్డే, ముల్లె తీసుకో, అన్నీ తీసుకో, నా దగ్గర ఏమున్నా తీసుకో, నీకే ఇచ్చేస్తా, కానీ ఇగో అటుమొకన మర్రి చూడు ఒకసారి అన్నాడు. అటుమొకన మర్రి చూడే వరకే గోడ పెట్టినట్టు గుట్టలు మీది పోయింది. అరే ఇదంతా ప్రదేశం ఖాళీ ప్రదేశం ఉండే, నేను దినాన్ని తిరిగేది జాగానే కదా, ఇన్ని రోజులు లేని గుట్టలు ఇప్పుడు ఎట్లా వచ్చాయని మనసులకు వచ్చింది. ఆ దొంగ మనసులకు రాగానే అప్పుడు చూసినారు, ఇంత ఎత్తుకుండలు లేవు, మరి ఇదైతే మా ఊరే, ఇదైతే మా దేశమే, నేను దినాము తిరిగే జాగనే, మరి ఎట్లా ఆయే అని బాగా ఆలోచన చేసి, తాత మరి ఏం చేసి నువ్వు ఈ గుట్టలు ఆడికెళ్ళి వచ్చినాయి, అరే అదంతా నీ పాపమే అన్నాడు. నా పాపం గింతగానం పెరిగిందా అన్నాడు. అవు పెరిగిందా, మరి ఎట్లా, ఏంది ఎట్లా, నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో, పోయి అడిగి రాపు, నేను అటు పోతే నువ్వు దెంకపోతావు కదా, అందుకోసమని నేను పోనన్నాడు. అరే అట్లా కాదురా పిచ్చోడా, నన్ను కట్టేసిపోరా, తనకు తానే ఒప్పుకున్నాడు. ఇంకా ఆయన సంచలకి వెళ్ళి తాడు తీసి ఇచ్చుడు, ఆయన తాడ కట్టి వెనక చేతులేసి కట్టేసిడు, ఇంటికి ఉరికిండి. ఇంటికి ఉరికి భార్యను పోయి అడుగుతున్నాడు, అవు అమ్మా, మరి నేనైతే నేను చేసుకున్న నుంచి 20 దాకా కూడా నేను దొంగతనం చేసుకుంటేనే తీసుకొచ్చి పెడుతున్నా, మరి నాకు పెద్ద గుట్టల పడేంతరం పాపం వచ్చింది, మరి అందులోకెళ్ళి సగభాగం నువ్వు తీసుకుంటావా అని భార్యని అడిగి. ఇప్పుడు ఏమంటారు మంది, ఏమంటారు సతికి పతి పతికి సతి, ఏ ఆపద వచ్చినా ఇద్దరు కాపాడుకోవాలని అంటారా అన్నారా. అయితే ఆమె ఏమన్నా తెలుసా, అయ్యా నన్ను కట్టుకున్న దోషానికి నేను నీకు సేవ చేస్తున్నా, నువ్వు తెచ్చి నువ్వు దొంగతనం చేస్తున్నావా, మంచిగా చేస్తున్నావా, చెడు చేస్తున్నావా నాకు సంబంధం లేదు, నువ్వు తీసుకొచ్చిస్తే నువ్వు సిట్టెడు తెచ్చిస్తే నేను అట్టెడు చేసేదాన్ని, బోధకర్తన చేసేదాన్ని, కానీ నీ పాపములు నేను పంచుకునేదాన్ని కాను అని తన భార్య కొట్టేసి. ఇక ఎట్లా చేయాలిగా, ఇదంతా నా ఒక్కోడికేనా, మరి అవుని ఒక్కోడికే, నేను చేయమని చెప్పినా, నేను దొంగతనం చేయమన్నా, మంచిగా పని చేయనుంటివి, నేనేడు కద్దంటుంటి, నువ్వు ఏ పని చేసినా నాకు సంబంధం లేదు అని భార్య కొట్టేసి. మరి అట్లయితే కొడుకులు ఆస్తి బీస్తి అంతా పంచుకుంటూ లాలే కదా అని చెప్పేసి కొడుకులను పిలిపించి కూర్చుండబెట్టి, బిడ్డ మొన్న పాపం గుట్టల పడేంతరం పెరిగింది, మరి మీరేమన్నా పంచుకుంటారు బిడ్డ. కొడుకులు ఏమన్నారు తెలుసా, అయ్యా మమ్మల్ని కన్నవు, కానీ మాకు ఒక స్త్రీని తీసుకొచ్చి మా చేతిలో పెట్టి మాకు వేరు పోసినాడు, నీ ఉన్న ఆస్తి పంచుకుంటాం కానీ నీ పాపముల మాత్రం మేము పంచుకోము అని ఆలోచించి. ఇప్పుడు అట్లా జరుగుతుంది, ఇంకేమన్నా ఉన్నదే, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా మరి బిడ్డలైతే జాలి గుణం ఉంటుంది కదా తల్లుల మీద అని చెప్పేసి బిడ్డలను కూర్చుండబెట్టి అడిగితే వాళ్ళు ఏమన్నారు, అయ్యా మమ్మల్ని కన్న దోషానికి ఎప్పుడైతే నువ్వు ఒకరి ఇంటికి ఇచ్చిందాక నీ బాధ్యత పెంచుడు, ఒకవేళ ఇంటికి ఇచ్చినాక అప్పుడు పాపం పుణ్యం మా చేతులు ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ పాపం పుణ్యం అనేది మాకు ఏదంటది, అది నీ బాధ్యత నేను అల్లేదు. ఇప్పుడు ఏం చేయాలా గతి, నెత్తి కొట్టుకున్నాడు. ఇక నెత్తి కొట్టుకొని ఇక మరి ముసలుడు ఉండేలోపాయనని అయితే మళ్ళా ఊరికిందన్నమాట. ఊరికి ఆడిపోయే వరకే కట్టేసినాడు, ఎటు పోతాడు, ఆయనతో పోయి ఆయనతో కట్లిప్పాడు, 2 కాలు పట్టుకున్నాడు. అయ్యా నాది తప్పే, నా భార్య ఒప్పుకోలే, నా కొడుకులు ఒప్పుకోలే, నా బిడ్డలు ఒప్పుకోలే, మరి ఇప్పుడు నేనేం చేయాలన్నా, ఏం చేసి లేదురా, మొదలేమే అన్నాం మనము, రామ అన్నమా లేదా, రామను అని చెప్పి, రామ అంటే నా నోటికి రాదు. దొంగ చిన్నప్పుడు ఒకనాడు 2 ఎప్పుడైనా ఇంటిని వస్తుండే, ఈయనకపాయ రాదు అన్నాడు. మరి వీడికి ఎట్లా చేయాలా, ఈడైతే పెద్ద యోగి ఉన్నాడు మరి అని చెప్పేసి
అప్పటిదప్పుడే 2 మర్రి చెట్లు, అటొక మర్రి చెట్టు ఇటొక మర్రి చెట్టు పుట్టించాడు. పుట్టించి నడమ కూర్చుండ పెట్టాడు. బిడ్డ ఇగో ఈ గుట్టలు ఇవి ముఖం ముంగట ఉన్నాయి, మంచి కూర్చో. నువ్వెంత రామ అంటావో నువ్వు అన్నాక మన గుట్టలు జరిగిపో అని చెప్పాడు. ఇక ఇది మంచిగా ఉన్నది స్వామి అన్నాడు. నడమ కూర్చున్నాడు. ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి ఈ మర్రి అనుకుంటా రామ్ అట్లా 12 సంవత్సరాలు మొత్తం పుట్ట పెరిగిపోయినాక పుట్ట లోపలనే ఉండి అప్పుడు వాల్మీకి రామాయణం రాసిండు పుట్టల్ని. అంతకు ముందు రాముడే పుట్టలేడు. రాముడు పుట్టక ముందు వాల్మీకి రామాయణం రాసి బయట పెట్టిండు. అంత మహాత్ముడైండు దొంగ. కాబట్టి అట్లనే మనం జపతపం చేస్తే మన లోపల ఉన్నటువంటి పాపాలు ఏదైతే ఉంటాయో, మనకు తెలిసిన పాపము తెలియని పాపము ఏదైతే ఉంటుందో అదంతా పటపంచలవుతుందని శాస్త్రం వల్ల గురించి చెప్తున్నదన్నమాట. అందుకోసము మనము తెలిసిన గురువు కానీ తెలియని గురువు కానీ ఒక గురువును ఆశ్రయించాలా. ఆశ్రయించి అప్పుడు ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని నీ జ్ఞానం ఎందుకు పెంచుకోవాలి, నీ పాపమును కడిగేసుకోవాలా అని శాస్త్రం చెప్తున్నదన్నమాట. అందుకోసమనే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎంతన్నదేలా నీకు భారతం రాని, భాగవతం రాని, రామాయణం రాని, ఎంత వచ్చినప్పటికైనా అది నిలది. ఎందుకు నిలది అంటే దానికి అర్హత లేదు. అర్హత దానికి ఏం కావాలి అంటే గురువు కావాలి. గురువు ఉంటే అర్హత ఉన్నట్టు. ఇప్పుడు బర్రె ఉన్నది, బర్రెని తీసుకొచ్చి మన ఇల్లే ఇది అర్జున్ ఇల్లే ఈయనే ఉండు అంటే ఉంటుంది. మరి ఏం చేయాలి? దాన్ని గుంజ వాతి దాని మెడకు తాడు పెట్టి కట్టేస్తే పందేసలైనా అర్జున్ ఇంటికన్నీ ఉంటుంది కదా. అట్లనే గుంజ కావాలా. మొదలు గుంజ అయితే బర్రెటు పోదు. అట్లనే గురువును ఖచ్చితంగా చేసుకోవాలా. చేసుకున్నోళ్ళు కూడా మంచిగా గురువు చెప్పినటువంటి నామంను ధరిస్తూ మంచిగా అందరూ జపించుకుంటూ మీ పాపాలు లోపలికి వెళ్ళి తీసేసుకోవాలని కోరుకుంటూ మరి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మరి వాళ్ళు చెప్పినట్టయితే చెప్తాను, లేకపోతే మళ్ళా చెప్పమంటే మళ్ళీ వేరే సమస్య నేను చెప్తాను. ఎందుకంటే సభ మర్యాద